ప్రపంచంలో ప్రతి మనిషి మనసు ధనాన్ని ఆశిస్తుంది కదా. డబ్బు 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 అంటారు. కానీ మళ్ళీ ప్రార్థన చేసేటప్పుడు ఏం చేస్తారు? లక్ష్మీదేవి ఫోటో పెట్టుకొని లక్ష్మీదేవిని ప్రార్థన చేస్తారు. గతంలో నేను కూడా అంతే చేశాను. తర్వాత ఒక ట్రిక్ తెలుసుకున్నాను. లక్ష్మీదేవి నా దగ్గరికి వచ్చింది, అయ్యా ఏం కావాలని. అంతకుముందు అయితే 1 కోటో 2 కోట్లో అడిగాను, లేకపోతే స్పిన్నింగ్ మిల్ కడితే 10 కోట్లో 50 కోట్లో కావాలనుకున్నాను. కానీ ఇప్పుడు లక్ష్మీదేవి వస్తే నీకు ప్రపంచం మొత్తం నా డబ్బంతా ఇస్తానయ్యా తీసుకో అని అడిగిందన్నమాట. అమ్మా నాకు వద్దమ్మా, నాకు కావాల్సింది నువ్వేనమ్మా అన్నాను. అంతలోకి ఏమొచ్చిందామే, నా లోపలికి వచ్చేసింది ఇంట్లోకి. ఆ డబ్బంతా కూడా ఇంట్లోకే వచ్చేసింది. ఇక ఆ డబ్బంతా ప్రపంచంలో లేకుండా పోయింది. చూసారా? కాబట్టి లక్ష్మీదేవిని కోరుకుంటే లక్ష్మీ సంపద అంతా కూడా మీ ఇంట్లోనే ఉంటుంది. చాలామంది కొద్దిగా డబ్బు అడుగుతారు, అందుకని అది ఉంటుంది పోతుంది. లక్ష్మీదేవే నీ ఇంట్లో ఉంటే ఏం కావాలి? కాబట్టి ఇప్పుడైనా మీ మనసులు మార్చుకోండి నాలాగా.